हीरो ऑफ द फिल्म सुपर सक्सेस ने एंजॉय చేస్తున్న హీరో रोशन आपने रोशन किया स्क्रीन पे प्लीज गो अहेड అందరికీ నమస్కారం అండి. నా పేరు రోషన్ కనకాల. నాకు సినిమా అంటే ప్రాణం అండ్ పిచ్చి. అండ్ మీరందరూ దాన్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. సో ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే మేము సినిమాలు చేయలేము, లేకపోతే అసలు సినిమాలు చేయడం అనేది యూస్లెస్ మీరు అందరూ లేకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ద లవ్. అండ్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు కానీ, మీడియాలో ఉన్న ప్రతి వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు మా సినిమాని బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా పాజిటివ్గా మాకు హెల్ప్ చేశారు. ఇలానే ఈ సపోర్ట్ నా కెరియర్ మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద మీడియా. అలాగే సాయి దుర్గా తేజన, నాకు బ్యాట్మ్యాన్లో ఒక చాలా ఫేవరెట్ డైలాగ్ ఉంది. ఆల్ఫ్రెడ్ అనే క్యారెక్టర్ సెజ్ ఇట్ టు బ్యాట్మ్యాన్, వై డు వి ఫాల్ సార్ అంటే, సో దట్ వీ లర్న్ టు పిక్ అవర్ సెల్వ్స్ అప్ అని. అండ్ ద వే యూ పిక్డ్ యువర్ సెల్ఫ్ అప్ is very graceful and it's very inspiring. So thank you so much for gracing our event and supporting us. It really means a lot to me. And Sakshi, you've done a wonderful job. You've put in your efforts. You did tana research chesindi, character gurinchi anta chesindi. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, అమ్మాయిలకి ప్రమోషన్స్కి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇవన్నిటిని దాటుకొని తన సినిమాని చాలా గట్టిగా నమ్మింది. తనకి సినిమా పైన ఉన్న ప్రేమతో షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద ప్రమోషన్స్. ఎక్కడ కూడా కాకినాడ అయినా, రాజమండ్రి అయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా షీ వాజ్ దేర్ అండ్ షీ స్టూడ్ ఫర్ ద ఫిలిం. ఐ హోప్ దిస్ విల్ టేక్ యూ మచ్ హయ్యర్, కపుల్ ఆఫ్ స్టెప్స్ హయ్యర్. ఐ రియలీ విష్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ విశ్వప్రసాద్ గారు, సార్ వితౌట్ యూ మోగ్లీ ఈజ్ నాట్ దేర్ బికాజ్ మీరు మమ్మల్ని నమ్మి మా పైన డబ్బులు పెట్టారు. And today the fact that we are standing here is only possible because of you, sir. So thank you so much for believing in us and letting us create magic. Thank you, sir. Thank you. And Harsha Chamudu, manaru shooting nunchi bayalderadu, koncham late avutundi. But Harsha, thank you for being my bunty and thank you for standing for me whenever it is required. Love you, Guru. And నేను చాలాసార్లు విన్నాను, చూసాను, ఏంటంటే సుమారాజీవ్ కొడుకే కదా, తనకి అంత ఈజీగా జరిగిపోతూ ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కో, ఒక గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కో, లేకపోతే ఒక సక్సెస్ మీట్ ఈవెంట్కో డెఫినెట్గా ఒక సెలబ్రిటీని పిలవగలుగుతారు. అండ్ మన అందరి హీరోలు నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళ అభిమానులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మనందరి హీరోస్కి. బట్ దీనికి మించి ఒకటి ఉందండి, తలరాత అనేది. ప్రతి ఒడి తలరాత వాడి చేతిలోనే ఉంటుంది. అండ్ దీన్ని డిఫైన్ చేసేది ఒక 3 థింగ్స్ మాత్రమే నేను నమ్ముతున్నాను: హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్. ఇవి 3 మాత్రమే డిసైడ్ చేస్తుంది ఎవరిదైనా సక్సెస్ ఉండాలా లేదా అనేది. అండ్ నా 100% హార్డ్ వర్క్ నేను పెట్టాను, నా ప్రాణం పెట్టేశాను ఈ సినిమాలోకి. అండ్ నా టీం కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వాళ్ళ ప్రాణం పెట్టారు, వాళ్ళు చాలా ప్రేమతో చేశారు ఈ సినిమాని. సో డెఫినెట్గా మీరందరూ వచ్చి సినిమాని థియేటర్లోకి చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. చాలామంది చూశారు, సో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరెవరైతే చూడలేదో థియేటర్కి వచ్చేయండి, చాలా తక్కువ రేట్కే ఉన్నాయి టికెట్లు. మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలి అండ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఈ మోగ్లీ గాడిని తోడిని నిలబెట్టారు, ఈ మోగ్లీ గాడిని గెలిపించారు. సో థ్యాంక్ యూ. మన ప్రేక్షక దేవుళ్ళు అందరికీ మళ్ళీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అమ్మ, చాలాసార్లు నేను అడిగాను అమ్మని, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నువ్వే చేయాలమ్మా అని చెప్పి అడిగాను. బట్ ఆవిడ ఒకటే మాట చెప్పేది, వద్దురా, నీ హార్డ్ వర్క్ వీటిని నమ్ము అండ్ అవే నేను ముందరికి తీసుకెళ్తే, నేను వస్తే అది ఓవర్ షాడ్ అవుతుందని చెప్పారు. నాకు అర్థమైంది అండ్ నా హార్డ్ వర్క్ నేను నమ్మాను. సో నా దురదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్న ఇలా ఈవెంట్స్కి రాలేరు. వచ్చుంటే వాళ్ళిద్దరు కాళ్ళు మొక్కి నేను నమస్కరించేవాడిని, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఏం లేను. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ రోషన్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా బబుల్ గమ్ వచ్చిన టైంలో అన్నారు సుమ గారు రాజీవ్ గారు వాళ్ళ అబ్బాయి చాలా బాగా చేశారని. బట్ మోగ్లీ వచ్చే టైంకి మీరు క్రియేట్ చేశారు రోషన్ కనకాల బాగా చేశారని. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ తలరాతలో మీరు స్టార్ అవ్వాలని రాసి పెట్టుంది. సో డెఫినెట్లీ అది జరుగుతుంది అండ్ అది చూస్తూ ఉన్నాం, విట్నెస్ చేస్తూ ఉన్నాం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎస్ ఇంకా చాలా ఉంది, లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ. అండ్